హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇవాళ ఏం చేస్తున్నాను తెలుసా? సేమియా ఉప్మా. చాలా బాగుంటుంది సేమియా ఉప్మా. ఉప్మా వినుంటారు, గోధుమ రవ్వ ఉప్మా వినుంటారు, బియ్యపు రవ్వ ఉప్మా వినుంటారు. సేమియా ఉప్మా కూడా ఒక లెవెల్ అండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, దీంట్లో ఫస్ట్ ఆయిల్ కాగానే కొంచెం అల్లం, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఏమేసాను, ఇంకా శనగపప్పు అండ్ ఇంకా పల్లీలు అన్నీ కలిపి వేసేసాను. వేసేసిన తర్వాత ఇలా మంచిగా వేపిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. యూ కెన్ సీ దట్. ఇప్పుడు దాంట్లో కొన్ని వెజిటేబుల్స్ వేస్తాను. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫస్ట్ వేగనిచ్చి, దానికంటే ముందు సేమియా మంచిగా సిమ్లో పెట్టి కొంచెం రెడ్డిష్ కలర్లో వేపుకోవాలన్నమాట. అంతే అండి, చూస్తూ ఉండండి. కొంచెం ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు కొంచెం క్యారెట్, బీన్స్ అండ్ టమాటో వేస్తున్నాను. వేసి మంచిగా ఒక్కసారి కలిపేస్తాను. ఉల్లిపాయలు జస్ట్ సెమీగా ఎగుతాయి అంతే, ఎక్కువ ఇలా రెడ్డిష్ రావండి. కొంచెం ఇలా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. మంచిగా వేగిందండి. ఇప్పుడు వేగిన తర్వాత యాక్చువల్లీ దీని మెజర్మెంట్ ఎట్లా అంటే, లైక్ 1 కప్ ఆఫ్ సేమియా అయితే 1 కప్ ఆఫ్ రైస్, 1 కప్ ఆఫ్ వాటర్ ఎగ్జాక్ట్లీ. సో 1:1, నాట్ 1:2. 1:1 అయితేనే ఎగ్జాక్ట్గా ఉడికిద్ది. అండ్ వాటర్ పోసి అది బాయిల్ అయ్యి మనం సేమియా వేసాక సిమ్లో పెట్టి మూత పెట్టాలి, అది ఫర్ ష్యూర్. వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నానండి, కల్లుప్పు. సో మనకి కొంచెం ఇది బాయిల్ అయిన తర్వాత, బాయిలింగ్ అయిన తర్వాత మనకి అర్థమవుతుంది అనమాట టేస్ట్. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోకపోతే కరెక్ట్గా వేసేసుకో. ఇప్పుడు చూసారా, బాయిలింగ్ అంతా వాటర్ అయిపోయినాయి. అండ్ నేను కొంచెం సాల్ట్ టేస్ట్ చేస్తే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొంచెం వేసేస్తా డైరెక్ట్గా సేమియా. ఇదిగోండి, సేమియా కూడా వేసేసాను. ఇప్పుడు మంచిగా ఉడికిచ్చేద్దాం దీన్ని. ఒక 5 minutes హైలో, ఒక 5 minutes సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. మూత బిగులు కంపల్సరీ కావాలి, బిగులు. యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఫర్ ష్యూర్. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో సేమియా ఉప్మా. మీరు ఎప్పుడైనా అలసిపోయి వచ్చి ఆఫీస్ నుంచి చేసుకోవాలన్నా క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట. ఎంత బాగా అయిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.